గణేష్ నిమజ్జనోత్సవం నేపథ్యంలో అందరి చూపు భైంసా వైపు మళ్లింది. భైంసా పట్టణంపైనే అన్ని శాఖల అధికారులు దృష్టి సారించారు. మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనాలపై పోలీస్ శాఖతో అన్ని ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ అవినాష్ కుమార్ తో కలిసి భైంసా పట్టణ వాసులతో సమావేశాలు నిర్వహించారు. రెవెన్యూ అధికారులు శాంతి కమిటీ సమావేశాలు ఏర్పాటు చేశారు. ముతోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. భైంసా పట్టణంలో నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణం మధ్య జరుపుకునేందుకు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు ఎస్పీ పర్యవేక్షణలో. భైంసాలో సుమారు 130 గణేష్ మండపాలున్నాయి. 9 రోజుల పాటు ఉత్సవాలు జరుపుకున్న పట్టణ ప్రజలు నిమజ్జనానికి సిద్ధం చేస్తున్నారు. ఎస్పీ జానకి షర్మిల పర్యవేక్షణలో భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ నేతృత్వంలో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో ఇప్పటికే పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. భైంసా పట్టణాన్ని 7 క్లస్టర్లుగా విభజించి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో క్లస్టర్కు సిఐ, ఎస్ఐ స్థాయి అధికారుల నేతృత్వంలో గస్తీ నిర్వహించేలా చూస్తున్నారు. వీరితో పాటు 2 డీఎస్పీలు, 28 మంది సిఐలు, 32 మంది ఎస్ఐలు, 600 మంది పోలీస్ కానిస్టేబుళ్లు బందోబస్తును ఏర్పాటు చేశారు. నిమజ్జన శోభాయాత్ర దృశ్యాలను చిత్రీకరించేందుకు వీడియోగ్రాఫర్లను సిద్ధంగా ఉంచారు. పట్టణంలో అన్ని మార్గాల్లోనూ 230 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. డ్రోన్లతో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఓకే, థ్యాంక్ యూ సువర్ణ. ఇప్పుడు ఎటు చూసినా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అందరి చూపైతే భైంసా పైన ఉన్నది. ఎందుకంటే భైంసా అంటేనే ఒక సమస్యాత్మక ప్రాంతం. ఎందుకంటే ఇటు వినాయక చవితి వచ్చిందంటే భైంసాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని వాతావరణం అయితే ఏర్పడింది. గతంలో కూడా చాలా సార్లు నిమజ్జనాల సందర్భాల్లో చాలా సార్లు ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పుడైతే అలాంటి ఏర్పాట్లు, అలాంటి ఘర్షణలు జరగకుండా అయితే ఇటు పోలీస్ శాఖ అయితే ప్రత్యేక చర్యలు అయితే చేపట్టింది. సుమారు 230 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ప్రత్యేక డ్రోన్లతోటి గస్తీ ఏర్పాటు చేసింది. సుమారు అంటే 7 క్లస్టర్లుగా విభజించింది. ఇప్పుడు భైంసా ప్రాంతాన్ని మొత్తం 7 క్లస్టర్లుగా విభజించి అక్కడ 2 సిఐలను, 2 డిఎస్పీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. అదే విధంగా ఇటు మొత్తం 32 మంది సిఐలతోటి, ఇటు ఎస్ఐలతోటి అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు ఒక 1000 మంది కానిస్టేబుల్లతో అయితే పూర్తిగా పోలీసు ప్రహారీల మధ్యనే ఇటు గణేష్ నిమజ్జనం అయితే జరుగుతుందని చెప్పవచ్చు. ఇటు అదే విధంగా ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఇప్పటికే పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ నిమజ్జనానికి అయితే అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతుంది. ఈ నిమజ్జన శోభ జరిగేంత వరకు కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇటు ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో అయితే సీసీ కెమెరాల నిఘాల నడుమైతే ఇటు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎవరు ఎటు వెళ్తున్నారు అనేది ప్రత్యేకంగా గమనించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు చర్చిల వద్ద, మసీదుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ముందుగానైతే శాంతి కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. అదే విధంగా ప్రతి ఒక్కరితో అయితే మాట్లాడారు. ముఖ్యంగా ఏదైతే అల్లలు జరగకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేయాలని అయితే ఇటు ఎస్పీ జానకి శర్మల అయితే అన్ని అధికారులతో అయితే సూచించారు. ప్రస్తుతానికైతే నిర్మల్ జిల్లా భైంసాలో నిమజ్జనానికైతే అన్ని ఏర్పాట్లు అయితే సజావుగా సాగుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.